పొల మారింది అంటే ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు. ఇంకెవరు కాబోయే మేడం. అమ్మమ్మతో మాట్లాడాలి అంటే భయం వేస్తోంది. నన్ను ఇంట్లోంచి పంపించేస్తే తన్ని ఆపడానికి సపోర్ట్ కూడా ఎవరూ లేరు. ఆ చేదు కాఫీ అయితే గెంతుకుంటూ వచ్చి ఎగురుకుంటూ వెళ్ళి నన్ను అమెరికాలో దింపేస్తాను. బాబు రావచ్చా? అదేంటి నాయనమ్మా అలా అడుగుతావు? నువ్వు ఎప్పుడైనా రావచ్చు. చెప్పు నాయనమ్మా. రాజీ రాము పద్మకోసేదో సంబంధం చూశారట. నీకు చెప్పకుండాను? అదేంటి? ఇక్కడ విషయం అది కాదు. వాళ్ళు కంగారు పట్టడం కూడా కరెక్టే. ఎందుకంటే కృష్ణా పుష్కరాలు వస్తున్నాయి. ఈలోపే చేసేస్తే మంచిదని నాకు అనిపిస్తోంది. అబ్బాయి వాళ్ళు త్వరలోనే వస్తున్నామని కబురు కూడా పంపారు. సరే అన్నాను. నువ్వెలాగంటే అలాగే నాయనమ్మా. సరే మరి నేను వెళ్ళనా? నాయనమ్మా, మన అంకుల్ మన మాల్లో డైమండ్ జ్యువెలరీ వింగ్ గురించి గుర్తు చేశారు. అవును సూర్య, అది నాకు చాలా మంచి స్టెప్ అనిపిస్తోంది. మన బిజినెస్ కి మరో కొత్త అధ్యాయం తోడవుతుంది. రేపు మనం ఆఫీస్లో దీనికి కావాల్సిన మార్కెటింగ్ ప్లాన్ డిస్కస్ చేద్దాం. తప్పకుండా నాయనమ్మా. చాలా రోజుల తర్వాత నీతో మాట్లాడాను. హాయిగా ఉంది.
బయటికి పంపించొద్దామా అమ్మా? నన్ను పుట్టింటికి పంపించొద్దు ప్లీజ్. ఏమనుకోవద్దు, తనకు కొన్ని తెలుగు మాటలకు అర్థాలు తెలియవు. ఏయ్, పుట్టిల్లేంటి పుట్టిల్లు? పెళ్ళైన ఆడవాళ్ళకుంటుంది పుట్టిల్లు. అయినా ఇక్కడికి ఎందుకు వచ్చావు? అక్కడి నుంచి మా మాటలని వింటున్నావా? అవును, వినిపించాయి. నేనేం చేయను. అది నేను అమ్మమ్మ కోసం వచ్చాను, వినాయక చవితి గురించి మాట్లాడటానికి. అమ్మమ్మ, మీరెంత ముఖ్యమైన పనులని అలా ఇలా మొదలు పెట్టేస్తారు? వినాయకుడిని తలుచుకోకుండా నన్ను నమ్మండి. వినాయకుడిని తలుచుకోకుండా పనులు మొదలు పెడితే అస్సలు పనులవ్వవు. నేను ఆ విషయం మాట్లాడటానికే వచ్చానమ్మమ్మా. నాయనమ్మ, అది తనకు మన ఇంట్లో వినాయక చవితి విషయం తెలియదు, అందుకనే అలా అంటుంది. లేదు లేదు, నాకంతా తెలుసు. దుర్గి డార్లింగ్ అంతా చెప్పింది. వద్దు, నేను వెళ్ళిపోతా. అమ్మమ్మ, మీరెంత ముఖ్యమైన పనులని అలా ఇలా మొదలు పెట్టేస్తారు? వినాయకుడిని తలుచుకోకుండా నన్ను నమ్మండి. వినాయకుడిని తలుచుకోకుండా పనులు మొదలు పెడితే అస్సలు పనులవ్వవు. నాయనమ్మ, అది తనకు మన ఇంట్లో వినాయక చవితి విషయం తెలియదు, అందుకనే అలా అంటుంది. లేదు లేదు, నాకంతా తెలుసు. దుర్గి డార్లింగ్ అంతా చెప్పింది. ప్రొపరేటర్ గారు, మనం ఇంట్లో వినాయక చవితి ఎందుకు చేసుకోలేకపోతున్నామో మీకు బాగా తెలుసు. కానీ ఇవాళ ఆ పిల్ల మాటలు వింటుంటే అపనమ్మకాలు పక్కన పెట్టాలి అనిపిస్తోంది. ఆ పండుగ మళ్ళీ జరిపిద్దామా అనిపిస్తోంది. కానీ భయం, పిల్లలు ఏమైపోతారో, ఎవరి మీదకి ఏ ఆపద ఎలా వస్తుందో అని. భగవంతుడా, ఇది నీ వ్రతం, మా చేత చేయించుకునే బాధ్యత కూడా నీదే. నేను గతం తాలూకు భయాలన్నీ పక్కన పెట్టి ఈ వ్రతం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా పిల్లలకేమీ అవ్వదని, ఈ వ్రతం శుభంగా జరుగుతుందని ఓ సంకేతం పంపించు తండ్రి. హలో అమ్మా, మొన్న మీరు గుంటూరు వచ్చి మీ స్టోర్స్ కోసం దంపుడు బియ్యం కొనుగోలు గురించి అడిగారు కదా? అవును, అడిగాను. కానీ మీరెవరు ఒప్పుకోలేదు కదా. మీ గురించి మా వాళ్ళు ఎన్నిసార్లు తిరిగారు.
ఇంకా చివరి ప్రయత్నంగా నేనే వచ్చాను, అయినా పని జరగలేదు. అది కాదమ్మా, నేను ఆ రోజు ఊళ్ళో లేను. మా వాళ్ళు కొంచెం అమాయకులు. మమ్మల్ని నమ్మించి మోసం చేసేవాళ్ళు ఇదివరకటి వాళ్ళు. మా దగ్గర రూపాయి కొని బయట 10కి అమ్ముకునేసరికి చాలా భయపడిపోయి మీతో అలా అనుంటారు. మీలాగా నిజాయితీగా వెలకట్టే వ్యాపారుల గురించి వాళ్ళకి తెలియదమ్మా. నేను ఆ అసోసియేషన్కి ప్రెసిడెంట్ని. నేను చెప్తున్నాను, మా పంట మీకే ఇచ్చే విధంగా వాళ్ళందరినీ ఒప్పించాను. మీకు మంచి సరుకు, మాకు మంచి ధర. ఏమంటారమ్మా? చాలా సంతోషం అండి. నేను రేపే మా మేనేజర్ని మీతో మాట్లాడమని చెప్తాను. మీరు నన్ను మర్చిపోకుండా ఈ విషయం మీద కాల్ చేసి మరీ చెప్పారు. మీ వాళ్ళందరినీ ఒకటి చేశారు. చాలా శ్రమ తీసుకున్నారండి. నాదేముందమ్మా, అంతా దేవుడి దయ, అంతా దేవుడి దయ, అంతా దేవుడి దయ. అర్థమైంది స్వామి. పండుగ మళ్ళీ మొదలు పెట్టాలని ఇది సంకేతం. వినాయకుడిని తలుచుకోకుండా పనులు మొదలు పెడితే అస్సలు పనులవ్వవు. చిన్నత్త, వినాయకుడు పడకపోవడం ఏంటి? చిన్న మావయ్య, నువ్వైనా చెప్పు. ఆ అమ్మమ్మ ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయింది. చూసారా, చిన్న పిల్ల ఇంత తాపత్రయపడుతుంటే మీ అమ్మగారు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. అమ్మ స్థానంలో అమ్మ, శ్యామ్ స్థానంలో శ్యామ్. ఇద్దరూ కరెక్టే. ఇద్దరూ కుటుంబం మంచి గురించి ఆలోచిస్తున్నారు. అబ్బో, అప్పుడు ఆవిడ మంచి గెలిచినట్ట, శామ్ మంచి గెలిచినట్టు. Mavia? Who is that? Durgi, darling, why are you wearing this mask? And why are you holding this? దుర్గి ఇలా ఎందుకు తయారైందో నాకు అర్థమైంది. ఏంటి చిన్న మావయ్య, నాకు చెప్పవా? దుర్గి ఇలా తయారైందంటే అటక మీద ఏదో పని ఉందని అర్థం. అంటే అమ్మ ఇప్పుడు దుర్గిని అటకెక్కమందంటే అంటే ఏంటి మావయ్య? వినాయక చవితి చేసుకోమని అర్థం. What? దుర్గి డార్లింగ్, నువ్వు చెప్పింది నిజమేనా? అవునమ్మా, నిజమేనమ్మా. సావిత్రమే స్వయంగా నన్ను పిలిచి మరీ చెప్పింది. సూపర్ సూపర్. వదలమ్మా, వదలు. అమ్మమ్మ వినాయక చవితి చేసుకోమన్నట. ఒప్పుకుందిగా. చిన్నత, అబ్బో,
ఏంటిదంతా? విన్నావా? అమ్మమ్మ వినాయక చవితికి ఒప్పుకుందట. నువ్వు అటకెక్కుతావు కదా, అప్పుడు నీ ఫోటో తీసి అమ్మకి చూపిస్తా. అటకెక్కినప్పుడు ఫోటోనా? నో నో. మొత్తానికి శామ్ సాధించింది. నా కోడల మజాక. ఈ పుష్కరాలలోపు ఎవ్వరేమైపోయినా నా సూర్య పెళ్లి మాత్రం ఖాయం. వినాయక చవితి జరుపుకుంటారా? వినాయక చవితి వీళ్ల మనసుల్లో భయం నాటడానికి 20 ఏళ్లు పట్టింది. ఒరే హరి, ఇప్పుడు దీనికి డేంజర్ వచ్చి పడిందిరా. అయితే మాత్రం నువ్వేమన్నా తక్కువ తిన్నావా? నువ్వు చెయ్యాల్సింది నువ్వు చేసావురా. బ్రేకింగ్ న్యూస్! మొదటి పనిలోనే విఘ్నం. పూజ సామాను కోసం అటకెక్కిన దుర్గి వినాయకుడి కోపంతో నిచ్చెన నుంచి కింద పడి కాలు విరిగి వినాయక చవితి కార్యక్రమాలను శాశ్వతంగా విరమించిన వజ్రపాటి కుటుంబం. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తరువాతి కార్యక్రమం వెంటనే ప్రసారమవుతుంది. ఓకే దుర్గి, ఐఎమ్ రెడీ. ఇదే నా ల్యాడర్. ఎక్కు. చూసుకోని దుర్గి డార్లింగ్. ఎక్కుతున్నానమ్మా, ఒక్క నిమిషం. ఎక్కుతున్నారా? ఎక్కండి. శుభ్రం చేయడానికి సరే అనేసాను గాని ఎప్పుడేం జరుగుతుందో అని భయం వేస్తుంది బాబోయ్. ఇప్పుడు ఈ ఆటకి ఎక్కగలనా క్షేమంగా? ఏం చేస్తున్నావు దుర్గి డార్లింగ్? భయం వేస్తుందమ్మా. నీకేమన్నా అవుతుందనా? అంటే కొంచెం భయంగానే ఉందమ్మా. సరే, నువ్వు ఉండు, నేను ఎక్కుతాను. అమ్మో, నువ్వు వద్దమ్మా. నీకేమైనా అయితే మీ అమ్మా నాన్నకి ఏం సమాధానం చెప్తావు? నువ్వు వద్దులే అమ్మా. మా అమ్మ అయితే నువ్వు ఉండి దుర్గితో ఎందుకు పని చేయించావని నన్నే తిడుతుంది. అయినా నాకేమి కాదు దుర్గి డార్లింగ్. యాక్చువల్లీ నీకు కూడా ఏం కాదు. కాకపోతే భయపడితేనే నిజంగా ఏదో ఒకటి అవుతుంది. నువ్వు ఉండు, నేను చేస్తా. ఐ విల్ ఎంజాయ్. దాదా కిందికి రా. దా దుర్గి డార్లింగ్. సరే అమ్మా. దాదా ఇక్కడికి రా. పడాలి. జాగ్రత్త అమ్మా, జాగ్రత్త జాగ్రత్త. ఆగు దుర్గి డార్లింగ్, డోంట్ వరీ. నేను ఇవి తీసుకెళ్లి పెడతాను, నువ్వు జాగ్రత్తగా దిగి వచ్చాయమ్మా. ఓకే. జాగ్రత్త. ఓకే. అపశకునం అపశకునం. అప్పుడే అపశకునాలు మొదలైపోయాయా?
అదేం లేదు, నాకేం కాలేదు పెద్దత్త. ఇంటికి మంచిది కాదు, వినాయక చవితి ఇంటికి పడదు అని తెలిసినా ఈ పిల్ల పట్టు పట్టి చేయిస్తుంది. ఎందుకు అని అడుగుతున్నాను. అసలు ఎలా చేయగలుగుతున్నారని అడుగుతున్నా. ఆల్రెడీ అమ్మమ్మే స్వయంగా పండగ చేసుకోవడానికి ఒప్పుకుంది. ఏమోనమ్మా, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. నాయనమ్మ ఒప్పుకుందా? నా ముందే కదా నాయనమ్మని అడిగింది, అప్పుడేం అనలేదే. అసలు ఎలా ఒప్పుకుంది?